రమాదేవి అనే పర్సన్ ఒక 10 డేస్ క్రితము ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నారు. వాళ్ళకి ఒక సర్జికల్ బ్లేడ్ అనేది మనకి థై భాగంలో ఉన్నట్లుగా అది ఎక్స్రేలో తెలిసింది. అది ఇష్యూ ఏంటనేది నా దృష్టికి వచ్చింది. సో ఇందులో భాగంగా నేను పల్నాడు డిఎంహెచ్ఓ ఆఫీస్ విజిట్ చేయడము, ఇక్కడే మనకి పీపీ యూనిట్ అనేది కూడా ఆఫీస్ పక్కనే ఉంటుంది కాబట్టి విషయాల గురించి నేను ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవడము, విషయం ఏంటనేది తెలుసుకోవడానికి నేను ఇక్కడ పల్నాడు డిఎంహెచ్ఓ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఎవరైతే సర్జరీ చేశారో డాక్టర్ని, స్టాఫ్ నర్స్ని, అక్కడ ఎఫ్ఎన్ఓ ఎవరైతే ఆ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యారో అందరూ వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడడము, ఏం జరిగింది అనేది కూడా నేను వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరి దగ్గర కూడా నేను రిటర్న్ స్టేట్మెంట్స్ తీసుకున్నాను. ఎక్కడ పొరపాటు జరిగింది ఏంటి, ఎవరి నెగ్లిజెన్స్ అనేది కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాము. దీనిలో భాగంగా ముందుగా ఎవరైతే సర్జరీ చేశారో డాక్టర్ గారు ప్లస్ స్టాఫ్ నర్సు, డాక్టర్ గారికి సస్పెన్షన్ ఆర్డర్ అనేది మేము ముందు ఇష్యూ చేసేసాము. అదేవిధంగా ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి స్టాఫ్ నర్సు ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎందుకంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆఫ్టర్ సర్జరీ అక్కడ ఉన్నటువంటి బ్లేడ్స్ కానీ నీడిల్స్ కానీ అన్నీ కూడా కౌంట్ చేసుకోవాలి, స్వాప్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా కౌంట్ చేసుకోవాలి. అవంతా కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది కాబట్టి ఆవిడకి కూడా సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తున్నాము. సో దీని మీద మళ్ళీ